ఈవిడికి అనుమానం వచ్చిందంటే మన ఇంటి కథ వీధి వీధంతా ప్రచారం చేస్తుందండి. నీ ఇష్టమమ్మా. పిన్ని గారు, వడి బియ్యం పోయడం అంటే నాకు తెలీదు. మీరే దగ్గరుండి ఆ తంతు గురించి చెప్తారా? మహాలక్ష్మి తెలీదు అంటుంటే అలాగే నిలబడ్డావేంటి? కానీ ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజితశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనమగామినీం స్యాం హిరణ్యం విందేయం గామిష్యం పురుషానః అశ్వపూర్వాం తమస్యాం హస్తినాం ప్రబోధినీం యం దేవీం ఉపేతేర్నాది. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. కుంటావా? క్యా? హా బోల్. హా. ఏంట్రా మీరు? హా. తెలిసందా తెలీకందా? తనకి భాష తెలీదు. ఆ జంట ఎంత బావుందో. అవును, ఈ రోజుల్లో భాషదేముంది? అదేం అడ్డు కాదు మహాలక్ష్మి గారు. కదా, నేను అదే ఆలోచిస్తున్నాను. నువ్వాగరా. రా మనీషా, రా బావా, రండి. రండి అన్నయ్య, రండి. ఎక్కడికి వినోద్? ఏంటి? ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాంబరాంగీం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. బాబు ఇలరా. ఓం కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చరాశ్వం ధారయతాం ధ్రువం. ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం. అటు చూడరా. బావని అంత అపురూపంగా చూసుకునే భార్య రావాలని కోరుకున్నాను. మన గ్రామదేవత ఆ రుద్రాంబిక చాలా పవర్ఫుల్ అంట. వీళ్ళిద్దరికీ రాసిపెట్టుందేమో. గాయత్రి, అల్లుడు గారు ఎక్కడా? అందరూ వినండి. రేపు పున్నమి, చాలా విశేషమైన రోజు. ఆ రోజు పూజలో మీరు ఉండాలనే అమ్మవారు ఈ టైంకి మిమ్మల్ని రప్పించినట్టుంది. ఇంకా రేపు కూడా ఉంటారా వీళ్ళు? ఎక్కడికెళ్ళినా వీళ్ళ వల్ల ప్రశాంతత లేదు.
ఆ మాట వాళ్ళనాలి. వాళ్ళని గుళ్ళోకి రానివద్దని నువ్వే పుల్లపెట్టావంట కదా. మనుషుల దగ్గర నీ ఆటలు సాగాయని దేవత దగ్గర కూడా సాగుతాయనుకోకు. నిన్ను పక్కకు నెట్టి వాళ్లనే ముందు పిలిపించింది ఆ అమ్మవారు. మాధవబావ దయతలిచి మనని తనతో పాటు రమ్మన్నాడు. కాస్తైనా మనసుతో ఆలోచించు. యాదవ సోది. మీ ఆయనే గనక లేకపోతే ఈ నారిగడి పరువు మొత్తం తీసేదాన్ని. చెప్పాను కదా, ఆ అమ్మవారు మళ్ళీ మొట్టిగా వేసింది. జాగ్రత్తగా నడవండి, పడిపోతారు. అయ్యో సారీ. నేను చెప్తే ఎందుకు వింటారు? పంట పొలాలు చూడాలని తీసుకొచ్చారు. మీరెక్కడ పడిపోతారోనని నేను టెన్షన్ పడుతున్నాను. జాగ్రత్తగా నడవండి. ఇదేమన్నా ఫ్లైట్ లో ల్యాండ్ అయ్యే రన్వేనా స్మూత్ గా నడవడానికి? ఇక నుంచి చూడండి ఎంత బాగా నడుస్తాను. అయ్యో. అయ్యో. నేను ఎంత గతుకుల మీదైనా కారు స్మూత్ గా తోలగలను. కార్ నడపడానికి కాలు నడకన నడవడానికి తేడా ఉంది. ఇలాంటి ఎన్ని గతుకుల దారులున్నా నాకు నడవడం ఈజీ. ఈజీ. మనకెందుకు ప్రగల్భాలు? మూసుకుని పోదాం పదండి. జాగ్రత్త. మీ నాన్నగారు ఊరు ఇదే అని తెలిసింది. మరి మీ ఇల్లు ఎక్కడుండేది? మీ నాన్నమ్మ తాతయ్య ఎక్కడుండేవాళ్ళు? అంతా బృందావనంలోనే ఉండేవాళ్ళు. అక్కడే బతికారు, అక్కడే పోయారని వినడమే తప్ప పూర్వానికి వెళ్లి పూర్వీకుల్ని ఎప్పుడు చూడలేదు. మరి మీ అమ్మగారు ఊరేది? అమ్మగారు అంటే మా అమ్మమ్మ గారు. మేం చిన్నగా ఉన్నప్పుడు వచ్చేదని, మాకు స్నాక్స్ లాంటివి తెచ్చేదని, ఊరు నుంచి పచ్చళ్ళు పెట్టుకొచ్చేదని అన్నయ్య చెప్తే విన్నాను. కేశవ్ పుట్టినప్పుడు లాస్ట్ టైం వచ్చిందని చెప్పాడు. ఊరు కూడా అన్నయ్యకి తెలుసో లేదో నాకు తెలీదు. అంటే మీరు మీ నాన్నగారిని ఎప్పుడు అడిగి తెలుసుకోలేదా? 24 గంటలు మందు దొరికే వైన్ షాప్ ఎక్కడా అని అడిగితే తక్కువని చెప్తాడు మా నారాయణ. కానీ ఇలాంటివి ఎప్పుడు నోరు విప్పి చెప్పడు. జాగ్రత్త అండి, జారుతుంది. నా చేయి పట్టుకోండి. మీరు కూడా జారి పడతారు. అమ్మమ్మ నానమ్మల గురించి ఏ మాత్రం తెలియకుండా పెరిగింది మీరు మాత్రమే అనుకుంటాను. ఎందుకు ఏకీక పగపక? మా అమ్మ గురించే మాకు తెలీదు. మీరు మా అమ్మమ్మ దాకా వెళ్లారు. అవును కదా, నిజమే. నాకింకో డౌట్. మీరు ఒరిజినల్ కొడుక ఏ జాతరలో అయినా దొరికితే తెచ్చి పెంచుకుంటున్నారా? వాము, అది నిజమే కదా. మా ఇంట్లో ఏ ట్రంకు పెట్టి తెరిస్తే ఏ రహస్యం బయటపడుతుందో తెలియదు కదా. ఇంటికి వెళ్ళాక వెతికి చెప్తాను. నేను రాగానే ముగ్గు పోసి పునాదులు తవ్విద్దామని చెప్పు బన్సీ. ఇది చాలా ముఖ్యం కాబట్టి వచ్చాను. మనీషా బానే ఉంది, నువ్వేం దిగులు పడకు. ఉంటాను. అమ్మా రుద్రాంబిక, నా తమ్ముడితో మహాలక్ష్మి కలిసిపోయి శాశ్వతంగా మా ఇంట్లోనే ఉండిపోవాలి తల్లి. అదిగో మీ పెద్ది ఏ వివరాలు కావాలన్నా చెప్తాడు. అన్నయ్య అయితే ఒరిజినల్ కొడుకై ఉంటాడు. అన్నయ్య, మహాలక్ష్మి గారు నన్ను పెద్ద డౌట్ అడిగారు. నేను ఒరిజినల్ కొడుకునా జాతరలో దొరికితే పెంచుకుంటున్నారా అని ఆవిడకి అనుమానం వచ్చింది. నాకింక ఏ రహస్యాలు తెలియదమ్మా. ఈ చక్రి పుట్టింది మీకు గుర్తుందా?
లేదమ్మా. అయితే గ్యారెంటీగా జాతరలోనే దొరికుంటారు. ఏమండి? మా పెద్ద బుద్ధులు ఒక్కటి రాలేదు, అందుకే డౌట్. మీ నాన్నగారు ఊరు ఇదే అని తెలుసు, మరి అమ్మగారు ఊరేది? తెలీదమ్మా. అయితే మా సుపుత్రుణ్ణి ఇంటర్వ్యూ చేయాలి. ఒక్కతే వెళ్తుంది, తోడుగా వెళ్ళు. ఇంతసేపు నాతో ఉంది, ఇప్పుడు వదిలేసి వెళ్తోంది. చూసావా? తాను పిలిస్తేనే ఇన్ని రోజులు వెనకాల తిరిగావా? పోరా. ఏమండి 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 ఆగండి. ఏంటి, మీరు ఖచ్చితంగా జాతరలోనే దొరికారని పెద్ద చెప్పారా? ఊరుకోండి. ఈసారి కన్నాలా మా అన్నయ్యలా నేను ఇల్లు వదిలిపోవాలి. మీరంతా నన్ను వెతుకుతూ తిరగాలి. మీ అందరికీ ఆ కష్టం అవసరమా? వాళ్ళని వెతికినట్టు మిమ్మల్ని ఎవరు వెతుకుతారు? అమ్మయ్య అనుకుంటారు. ఆ? అయ్యో, ఆ, ఆ, ఆ. ఏయ్, ఆ, నవ్వండి, నవ్వండి. ఫోటోలు తీయకండి చెప్తున్నా. ఆ? ఆ? అరే చక్రి, వద్దు. ఆ, ఇటువంటి ఏ. ఫోటోలు తీయద్దు. ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? నేనున్నాను కదా. నేను నీ గురించే చెప్పేది. అంటే నా గురించి టెన్షన్ లేదా? నీ జోలికి ఎవడన్నా వస్తే వీడు చంపేస్తాడు కదా. రండి వెళ్దాం. ఉమ్. ఏమండి, ఎలా ఉంది ఊరు? ప్రశాంతంగా ఉంది. నాకు నచ్చలేదు. మీ ఊరు మీకే నచ్చలేదా? ఇదొక అగ్నిపర్వతంలా కనిపిస్తోంది. వస్తుంటే అటాక్ జరిగిందనా? ఊరు మారింది, కానీ మనుషులే మారలేదు. వీళ్ళందర్నీ ఎప్పుడూ చూడలేదు. మీ చుట్టాలా? ఆ తాయారు గారి సొంత అన్నయ్య ఈ నారాయణ గారు. భార్యని హత్య చేసి జైలుకెళ్ళిన ఆ నారాయణే కదా? నిజమే, సరిగ్గా చెప్పావు. ఆడు చేసిన పాపాల్ని కడిగేసుకోవడానికే వచ్చాడు. సుపుత్ర, నానా, నానా, వదినా, అది ఆయనకు మామూలేలే, వదిలే. సతీష్, రేపటి పూజకు ఎలాంటి తంతు చేయాలో ఒకసారి పూజారి గారిని అడుగుదామా? ఇంటి ఇల్లాలు గాని ఇంటి కోడలు గాని కుటుంబానికి మంచి జరగాలని పూజ. సతీష్, రేపటి పూజకు ఎలాంటి తంతు చేయాలో ఒకసారి పూజారి గారిని అడుగుదామా? ఇంటి ఇల్లాలు గాని ఇంటి కోడలు గాని కుటుంబానికి మంచి జరగాలని పూజలు చేస్తారు. ఆ ఇంట్లో ఆడోళ్ళెక్కడున్నారు? మన చక్రి భార్య ఉంది కదా. తానేం చేస్తుంది? బాగా డబ్బున్నోళ్ళు కూతురు. ఇలాంటివన్నీ చేయడం ఎలా చేతనవుతాయి? తాను మాత్రం ఈ ఇంటి కోడలుగా ఎంతకాలం ఉంటుంది? మా అమ్మ ఈ మధ్య మా నాన్న దుబాయ్ వెళ్ళినప్పటి నుంచి చిలుక జోస్యం చెప్పడం మొదలుపెట్టిందిలేండి. ఇళ్ళు అతనికి కొత్త, నా కొత్త కాదు కదా. అందుకే వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇదిగో అబ్బాయి, ఆ ఇంటికి పెద్ద దరిద్రం చుట్టుకునుంది. 5 మగాళ్ళున్నారు. పెద్దోడు పెళ్లి కాకముందే రెండోవాడు చేసేసుకున్నాడు. ఏ ఆడోళ్ళు ఆ ఇంట్లో ఉండరని పూజ చేసుకుంటేనైనా పుణ్యం దక్కుతుందని ఇక్కడికొచ్చారు. గుడికొచ్చినా నీ బుద్ధి మారలేదా?
ఓసారి చూడు తయారట. మా నాన్ననేదో అన్నావు కదా, నువ్వు నీ దుబాయ్ మొగుడు మా పెద్దన్నయ్య కాలు పట్టుకుని ఎలా ఏడ్చారో చెప్తున్నాడు. ఇప్పుడుంటుంది నీకు. ఏం చెప్పి చస్తున్నాడు? వెళ్ళి మీ ఆయన్ని తీసుకురావే. చూసావా, నువ్వు చేసిన పాపం నా మెడకు చుట్టుకునేలా ఉంది. ఈ తాగు బొస్సచ్చినోడు ఏం వాగుతున్నాడు ఏంటో. ఇంతసేపు నువ్వేం బాగావమ్మా? అయ్యయ్యో, మనకైనా గాయత్రి మొహం చూసి నిజం చెప్పకూడదు అనిపిస్తుంది. కానీ నారాయణని రెచ్చగొడితే అవన్నీ ఏం ఆలోచించడే. ఇప్పుడెలా గాయత్రి? ఏం జరిగితే అది జరిగింది. ఇలాంటి దాని కడుపున పుట్టినందుకు ఆ పాపం నాకు తగులుతుంది కదా. దరిద్రం మా ఇంట్లో లేదు, మీ అమ్మ నోట్లో ఉంది. ఏం మాట్లాడుకున్నారు అల్లుడు గారు? మాధవన్నయ్య గురించి చెప్తున్నారు. వాడి గురించి ఏం చెప్పాడు? నేనే అడిగాను. పెళ్లి చేసుకునేదాకా వెళ్ళి అన్నయ్య త్యాగం చేశారు కదా, ఆ అమ్మాయి ఎవరా అని. ఏం చెప్పావు నాన్నా? పెళ్ళైపోయిన అమ్మాయి పేరు బయట పెట్టడానికి నేనేమైనా వెర్రాండేంట్రా? గతాన్ని గబ్బిలంలో పట్టుకుని వేలాడడానికి నేనేమైనా ఈ తాయర్ లాంటి వాణ్ణా? రక్తం ఒకటే అయినా బుద్ధులు వేర్లే. నేను అడిగినా ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు. ఇప్పుడే వస్తాను. సరే సరే, రేపు పూజ గురించి చెప్పు. ఏం చేయాలి? ఏం చేస్తారు? దండం పెట్టుకుని వచ్చిన దారినే వెళ్ళండి. అవన్నీ ఆ అమ్మాయి వల్ల కాదు, చేసినవి చల్లవు. అయినా నా శాపం ఊరికే పోతుందా? ఇప్పుడే కదే ఊపిరి ఆగిపోయింది, ఇంతలోనే మళ్ళీ మొదలు పెట్టావా? కాదే, ఆ తంతు చాలా కష్టంగా ఉంటుంది అంటున్నాను. అయితే మగవాళ్ళు చేయకూడదా? నేను చేస్తాను. అవును, బృందావనంలో మగవాళ్ళు మాత్రమే కాదు, ఆడవాళ్లు ఉన్నారు. ఆ ఇంట్లోకి వచ్చిన ఆడవాళ్లు ఇక నుంచి ఎక్కడికి వెళ్లరు. ఈ సంవత్సరం పెద్ద పెళ్లి జరుగుతుంది. మన కేశవకి ఆల్రెడీ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది. కాబట్టి ఆ ఇంటి మీదున్న శాపాన్ని పోగొట్టడానికి నేను ఆ తంతు పూర్తి చేస్తాను. కానీ తంతు కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? నిప్పుల చట్టి 2 అరచేతుల్లో పట్టుకొని
గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. నేను చెప్పలేదు, ఆ తంతు ఇంత సుకుమారంగా ఉండే అమ్మాయి ఎలా చేస్తుంది, తన వల్ల కాదు అంటున్నాను. నిపుల చెట్టి మోయడం అంటే అరచేతులు కాల్తాయి కదా. వేపాకులు అరచేతుల్లో పెట్టుకుని చట్టి పట్టుకోవచ్చు. అయినా వేపాకులు వేడినే మాపుతాయి. అవును, అమ్మాయి అసలే సుకుమారంగా ఉంటుంది, కొంచెం కష్టమే. మాధవ పెళ్లికి జాతకం అడ్డుపడుతుందని చెప్పారు కదా. అలాంటి దోషాలన్నిటికీ ఈ తంతు మాత్రమే పరిష్కారం అని పూజారి గారు చెప్పారు కదా. అందుకే వద్దంటున్నాను. మీ జాతకాలు మారు, మీ దోషాలు పోవు. నేను రేపు గుళ్ళో నిప్పు చెట్టు ఎత్తాలనుకుంటున్నాను. నీకీ పూజ చెయ్యొద్దని గుళ్ళోనే చెప్పాను కదా, మళ్ళీ చేస్తానంటావేంటి? నువ్వు మా ఇంటి కోడలని అనుకోవట్లేదు కదా. నా మాట వినమ్మా, అనవసరంగా నిన్ను నువ్వు కష్టపెట్టుకోవద్దు. పెద్ది కోసం ఆ తంతు పూర్తి చేయాలనుకున్నాను. బంధుత్వాలు ఈ మనుషులకే కదా. నీకు కావాలా? అయ్యో, నేనిప్పుడేం చెయ్యాలి? నారాయణ ఇంటి నుంచి ఎవరూ రాలేదా? ఎవరున్నారని రావడానికి